హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షి ఆశిక్. ఈ రోజు మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇది గూగుల్లో మొత్తం ఫ్రీగానే అండి. కొన్ని ఫొటోస్ ని మనము రిమూవ్ చేద్దామని చెప్పేసి గూగుల్లో మనం అప్లోడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫెయిల్డ్ అని వస్తుంది. అలా ఫెయిల్డ్ అని వచ్చిన ఫొటోస్ ని కూడా మనము బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయొచ్చండి. అదే గూగుల్లో, అదే వెబ్సైట్ లో. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే కొన్ని మాత్రమే ఫెయిల్డ్ అని వస్తాయండి. ఎందుకంటే క్లారిటీగా లేకపోయినా, బ్లర్ వచ్చినా, లేపోతే కొంచెం కొంచెం డార్క్‌నెస్ లో ఫోటో ఉన్నా గాని అలాంటివి కొంచెం యాక్సెప్ట్ చేయదు. ఇంకో అప్లికేషన్‌లో దాన్ని మంచిగా చేసుకొని మళ్ళీ మనము రిమూవ్ బీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా అనేది మనం చూద్దామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట యూట్యూబ్. అందుకని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను చూపిస్తానండి గూగుల్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి ఫోటోకి. కానీ మనం అదే ఫోటోని మనం యూట్యూబ్‌లో మనము థంబ్‌నెయిల్‌కి యూజ్ చేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు అక్కడ ఫెయిల్డ్ అని వస్తుంది రిమూవ్ బీజీ చేసినప్పుడు. మనం అదే ఫోటోని మళ్ళీ మనం ఎలాగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ గూగుల్‌కి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్‌లో రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. సెర్చ్ చేసేసి చూడండి, ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, దీన్ని ఈ వెబ్సైటే యూజ్ చేస్తానండి ఇప్పుడు నేను. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. చూసారు, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో, అది క్లిక్ చేసుకోండి. చేసుకుంటే మనం గ్యాలరీకి వెళ్ళిపోతాం అనమాట. చూడండి, బ్రౌజర్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీలో ఉన్నాయి. ఇక్కడ మై ఫైల్స్ లో చూసుకొని మీరు చూస్ చేసుకోండి ఫోటో అనేది. ఇక్కడ నేను గ్యాలరీలో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుందా లేదా చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఇక్కడ ఫెయిల్డ్ టు డౌన్లోడ్ ఇమేజ్ అని వచ్చింది. ఇదే ఫోటోని మనం థంబ్‌నెయిల్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు మరి ఇది రిమూవ్ బీజీ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఫెయిల్డ్ అయిపోయింది. మళ్ళీ ఎలా అని అంటే ఇప్పుడు నేను చెప్తానండి ఎలా అనేది. మొత్తం బ్యాక్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత కైన్ మాస్టర్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేద్దామండి. ఇప్పుడు అందులో చూపిస్తాను ఎలాగా అనేది. చూడండి, కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. క్రియేట్ న్యూ అని వెళ్ళిపోదాము. ఫుల్ లెంత్ ఫోటో మనకి కావాలనుకుంటున్నాం కాబట్టి 9:16 రేషియోలో తీసుకోండి. ఆఫ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత మనం ఎలా యూజ్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అనగా ఈ క్రియేట్ ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందులో ఉందో. ఇక్కడ మీరు నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను. చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫోటో కనిపిస్తుంది కదండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటోకి తగ్గట్టు మనము కలర్ చేంజ్ చేసుకుందామండి. ఇలాగా మీ ఇష్టం. ఏ ఫోటోకి కొంచెం అన్ని డిఫరెంట్ ఉంటుంది. మనము చేసుకునే దాన్ని బట్టి, అంటే ఇది నెంబర్స్ అనేది అన్నింటికి సేమ్ ఉండదు. సో మీరు ఇలాగా ఫోటోకి మ్యాచ్ అయ్యేలాగా ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి కలర్ అనేది. చూడండి, ఇలాగా చూడండి, ఇంత ముందు ఫోటోకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇలాగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలాగా బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఇలా బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఒకసారి దీన్ని ఇలాగా టచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంటుంది. దాన్ని ఇలాగా క్లిక్ చేయండి. చేస్తే ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా వచ్చేస్తుంది. ఫ్రేమ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనము గ్యాలరీలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇది ఎడిట్ చేసిన ఫోటో అండి. ఇప్పుడు మనము దీన్ని రిమూవ్ బీజీ చేసుకుందాము. వస్తుందా లేదా చూద్దాము. ఇప్పుడు మనం మళ్ళీ గూగుల్కి వెళ్ళిపోదామండి. గూగుల్ మళ్ళీ క్లిక్ చేయండి. ఇది ఇలా వచ్చేస్తుంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ అనేది మళ్ళీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళిపోండి. బ్రౌజర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇందాకైతే
బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వలేదండి. ఇప్పుడు అవుతుందా లేదా చూద్దాం మనం ఇప్పుడు. అవునండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది చూసారా? ఓకే. కొంచెం బ్రైట్‌నెస్ అనేది యాడ్ చేసాము. చేసిన తర్వాత ఇలాగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయిందండి. నేనైతే చాలా వరకి ఇలా క్లారిటీ లేని ఫోటోస్ మాత్రం ఇలాగే చేస్తానండి. ఇది మొత్తం ఫ్రీ అండి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. ఈ డౌన్‌లోడ్‌ని మనం క్లిక్ చేసుకుంటే ఫ్రీలో మనము ఫ్రీగా ఫ్రీ అని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ డౌన్‌లోడెడ్ అని కనిపిస్తుంది. చూసారా? ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. మనం కావాలంటే ఇక్కడ ఇవన్నీ మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా. గ్యాలరీలో ఫోటో అనేది ఎలా వచ్చిందో చూద్దామండి ఇప్పుడు మనము. గ్యాలరీకి వెళ్ళిపోదాము. చూడండి. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇదేమో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో. మనం రిమూవ్ చేసుకున్నాం గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇలా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ ఫోటోని కూడా కైన్ మాస్టర్‌లో ఎలా అనేది చూపిస్తాను. కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ ఉంది గదా! చూడండి. క్రియేట్ న్యూకి మళ్ళీ నేను 16:9 రేషియోలోన తీసుకుంటున్నాను. మన థంబ్‌నెయిల్ ఎలా చేస్తామో అలాగా తీసుకుంటున్నాను. క్రియేట్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయండి. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేశాననమాట అది. మీ ఇష్టం ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసి చూపించడానికి మాత్రమే మీకు ఎలా వచ్చింది అని జెప్పేసి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను రిమూవ్ చేశాను కదా ఫోటోని. అది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్ అని ఉందిగా, లేయర్‌ని క్లిక్ చేయండి. మీడియాకెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్‌కెళ్ళి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఫోటో చూడండి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లేదనమాట. ఈ ఫోటోననేది మనం ఎక్కడ ఇలాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అలాగా పెట్టుకోవాలండి. చూడండి ఇలాగా. బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంతే అండి, సింపుల్. వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోలో తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. అప్డేట్ వీడియోస్ అన్ని. సో, అందుకని చెప్పేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను ఆర్ వీడియో చేసి పెడతానండి. థాంక్ యూ సో మచ్ అండి.